his comments. He should take back. These are all baseless and wild comments. Baseless. Right. If he has any proof, let him come and prove. Right. Chaudhary garu. So Subbareddy garu విషయము సార్ వర్షం గారు నిన్న శ్యామలరావు గారు కూడా ఏం చెప్పారు అది చూపించండి. శ్యామలరావు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక విషయం చెప్పారు, శ్యామలరావు గారు ఒక విషయం రైట్. ఇప్పుడు చౌదరి గారు మాట్లాడతారు. ఓకే, భక్తులని హిందూ సంస్కృతి సాంప్రదాయాలు శ్రీకాంత్ గారు చౌదరి గారు మాట్లాడతారు. ప్లీజ్ శ్రీకాంత్ గారు, శ్యామలరావు గారు మాట్లాడింది చూద్దాం, అది కూడా చూద్దాం. ఒకటి చౌదరి గారు మాట్లాడతారు. ఒకసారి చెప్పండి. చౌదరి గారు ఆగండి, మీతో ఇద్దరు మాడను, మీరే మాడుకుంటాను, ఇంకెవరు మాడక్కర్లేదా? మీరు మాట్లాడండి విని మీరు మాట్లాడడానికి సమాధానం చెప్పాను. చౌదరి గారు అక్కడ డబ్బాలు సప్లై చేయరు, ఇల్లు కాదు, అక్కడ ట్యాంకర్లలో మాత్రమే వస్తాయి. ట్యాంకర్లను టెస్ట్ చేస్తారు. రైట్. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడియండి. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడివ్వండి. పీసీఆర్ శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడండి. రైట్, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి సార్, మళ్ళీ ఆయన రెచ్చగొట్టకండి, మీరు మాట్లాడండి సార్. మహానుభావుడు డబ్బాల్లో నూనె తీదారంట, నాకు తెలియక అడుగుతున్నాను. నిన్ననే పోయా, పెద్ద పెద్ద డబారాల్లో నూనె పోసి తింపుతారు, ట్యాంకర్లు తీసుకొచ్చి కోట్లో పెట్టరు. పెద్ద పెద్ద డబారాలో తీసుకొచ్చి లోపల నెయ్యి పెడతారు. అది కూడా తెలియకుండా బ్రాహ్మణుడు పాపం మాడుతుంటే నేను అమ్మాయికి నవ్వుకుంటున్నా. కొండ మీద మీకు తెలుసో తెలీదో డిక్లరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డ జగన్మోహన్ గారు నేవనాలి. బ్రహ్మోత్సవాల్లో పట్టుపస్తాలు భార్యాభర్తతో రాకుండా బ్రహ్మోత్సవాల్ని దుర్మార్గంగా ట్రీట్ చేసిన జగన్మోహన్ ఏమనాలి? మీ పార్టీ ఆధ్వర్యంలో పైన పటాధిపతులకి చెప్పులు నెత్తిన పెట్టుకొని గోవిందులు చెప్పిన సందర్భాలు ఏమనాలి? కైంకర్యాలు ప్రసాదాల పైన ఈ విధంగా వివాదం తిరుగుతా ఉంటే అరెస్ట్ చేసేయండి, లేపేసేయండి సార్. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కొన్ని చట్టాలు ఉంటాయి, విచారణ ఉంటాయి. మీకు తెలుసా 475 రూపాయలు నందిని డైరీ పంపిస్తా ఉంది. మీరేమన్నారంటే 360 రూపాయలు అన్నారు. ఇంకో విషయం తెలిసిన 50 పంపిస్తా ఉంది. మీరెందుకు ఆపేశారు? మీ కమిషన్ లేదనా? 4 కంపెనీల కంటే ఆయన ఇచ్చింది ఆర్డర్. నాకు 320, 350, 340 వేసి ఎందుకు ఇచ్చారు? కమిషన్లు బాగా వస్తున్నాయని చెప్పా. ఎందుకు మీరు మార్చారు? 50 ఏళ్లుగా డైరీ పంపిస్తున్న నెయ్యిని ఆపడానికి కారణం ఎవరు? మీరు ఒకటి చర్నాకోలతో కొట్టారు కర్నూలులో మిమ్మల్ని బ్రాహ్మణులను చూడకుండా. నేను చాలా క్షమించాలి, బాధపడుతున్నాను. నేను కూడా ఒక అర్చన టికెట్ ఇవ్వలేదని కర్నూలులో బ్రాహ్మణులు శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడియండి. శ్రీకాంత్ గారు ప్లీజ్ ఆయన మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడివ్వండి. శ్రీకాంత్ గారు శిక్షించకుండా అదే చెప్తున్నారండి, అదే చెప్తున్నారు ఆయన. ఆగండి శ్రీకాంత్ గారు, అధికారులు మీ చేతిలో ఉన్నారు. అరే బాబు, మీ ఆపుపోయా కాసేపు చెప్పని ఎదురోడు. మీ చెప్తానే ఉంటే ఎట్లా? మీరు ఎవరింటారు మీ సోదరుడానికి? ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదా? అడుగుతానే ఉంటే ఇంకోరు మాట అక్కర్లేదు. మీరు బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తా, నాకు అర్థం కాలేదు. సరే ఒకటి, మిమ్మల్ని స్టేట్కి అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి తప్పు చేశారు, అరెస్ట్ చేసేయని అంటున్నారు. ఎస్, 2 నెలలుగా విచారించి 3 ప్రొఫెసర్లు కమిటీ చేస్తే రిపోర్ట్ వచ్చింది. దీన్ని ఫేక్ రిపోర్ట్ అంటున్నారు. మరి మీ రిపోర్ట్ ఇవ్వండి చూద్దాం. సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారు? ఇది ఫేక్ రిపోర్ట్ అంట. ఫేక్ వార్తలు, ఫేక్ ప్రచారానికి పరాకాష్ట జగన్మోహన్ గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం. మేము చేసింది ఫేక్ రిపోర్ట్ అయితే లా అండ్ ఆర్డర్ ప్రకారం, రకమైన బాడీ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారం చర్య తీసుకుంటాము. ఈ చర్య ప్రకారం శిక్ష చేస్తారు. విషయం తెలియకుండా వచ్చేయండి, లేపేయండి, దున్నేయండి అంటే ఇది రాజకీయ ప్రభుత్వమా? ఊరేసేయడానికి ఎండోమెంట్ ఉన్న తర్వాతనే సీఎం గారు మాట్లాడారు. శ్రీకాంత్ గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్. ఇంకా ఆవిడ మాట్లాడాలి, కీర్తన్ గారు మాట్లాడాలి. శ్రీకాంత్ గారు ప్లీజ్. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడండి. ఇంకా ఆవిడ మాట్లాడాలి. మాట్లాడిన అంశాలు అట్లా వేరే వాళ్ళని మాట్లాడకుండా మమ్మల్ని మాట్లాడించే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడేది వినపడాలి కదా. శ్రీకాంత్ గారు ప్లీజ్ ఆయన
మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడేది వినపడాలి. ప్రభుత్వం ఏం చెబుతుందో వినాలి, ప్రభుత్వం ఏం చెప్తుందో వినాలి. వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధులుగా అక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళని మాట్లాడియండి. ప్రభుత్వం ఎంత క్లారిటీ ఉంది ఈ అంశం మీద మాట్లాడియండి. ఇంకా ఈయన మాట్లాడాలి, ఆమె కూడా మాట్లాడాలా. ఇంత దుర్మార్గంగా అడ్డం పెట్టి మాట్లాడితే నోరేసుకొని ఏం చెప్పాలి సార్? రైట్, చర్యల విషయానికి రండి చౌదరి గారు. చర్యల విషయానికి రండి. పీసీఆర్ శ్రీకాంత్ గారిని మ్యూట్ చేయండి. శ్రీకాంత్ గారిని మ్యూట్ చేయండి. చౌదరి గారు, మీరు ప్రభుత్వ చర్యల గురించి మాట్లాడండి. ప్రభుత్వ చర్యలు ఒకటే సార్, రెండేళ్లలో సారీ 4 మా నెయ్యి కొనలేదని కర్ణాటక మిల్క్ ప్రొడక్షన్ చైర్మన్ అడిగి స్టేట్మెంట్ ఇచ్చాడు. 4 ఏళ్లుగా నేను నెయ్యి పంపించట్లేదని. మరి ఎందుకు పంపించలేదు? ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రకారం, ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం, అటానమస్ బాడీ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం చట్ట ప్రకారం వాళ్ళు చర్యలు మొదలు పెట్టారు. ఇంకొక నెలలో ఎవరు తప్పు చేశారో పూర్తి రిపోర్ట్స్, ఇప్పటికి 2 రిపోర్ట్లు వచ్చాయి, ఇంకా అన్నప్రసాద రిపోర్ట్ రావాలి. ఈ 2 రిపోర్ట్స్ తీసుకొని ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. చౌదరి గారు మీకు ప్రశ్న, చౌదరి గారు మీకు ప్రశ్న. చర్యలు సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారి మీద, ధర్మారెడ్డి గారి మీద చర్యల సంగతి పక్కన పెడితే లడ్లు ఇమీడియట్ గా ఉపసంహరించడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? సార్ ఒక మాట మంచి మాట ప్రశ్న. ఇప్పటి వరకు ఉన్న నెయ్యిని తీసుకొచ్చిన నెయ్యిని రీబ్యాక్ చేశారు. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లడ్లు ఎక్కడికి పోనీయడం లేదు. ఏవి కూడా గతంలో చేసినవన్నీ కొండ మీద కూడా అమ్మమాకండి. కొండ మీద కూడా ఎందుకు అంటే సార్ ఇవి రీఫ్రెష్ చేశారు సార్. ఇప్పుడు ఖచ్చితంగా నందిని నుంచి వస్తా ఉంది. నందిని వాళ్ళే ఇస్తున్నారు. నందిని డైరీకి వచ్చిన ప్రసాదాలు సమర్పిస్తున్నారు. గతంలో వచ్చిన నెయ్యి కానీ వాడే పదార్థాలు కానీ పక్కకు నెట్టేశారు, చేయట్లేదు. పోర్టు కూడా క్లీన్ చేశారు. నాకు తెలిసి ఆ విషయం. 906 మంది పనిచేస్తున్నారు పోర్టులో. వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆపేయండి అని చెప్పారు. గతంలో వచ్చిన లడ్డు వాసన కానీ ప్రసాద వాసన తెలుసు కాబట్టి వాళ్ళందరూ, మీరు అంటే దక్షత ఉంటుంది వాళ్ళకి, అన్ని తెలుసు కాబట్టి పద్ధతి ప్రకారం హిందూ ధార్మిక సంస్థలు జరగాల్సిన లడ్డూ పోటు పద్ధతి ప్రకారం పర్యవేక్షణలు చేస్తున్నారు. మీ ఊరికి ఇంక కిచ్చపరిచే విధంగా చేయం కాబట్టి మనోభావాలు కాపాడడం మా ధ్యేయం. కీర్తన్ గారు మాట్లాడతారు. రైట్, కీర్తన్ గారు 2 ప్రశ్నలు అండి మీకు. మనం రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తూ ఉన్నాం, గూండా యాక్ట్ తీసుకొస్తా ఉన్నాం, అవన్నీ జనం మర్చిపోతున్నారు. మర్చిపోతే ఇప్పుడు లడ్డూ వచ్చింది. మరి లడ్డూ పోటులో ఇంత దారుణం జరిగి ఇది కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. తిరుమల వెంకన్న ప్రతి ఇంటి దైవం.